వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి ప్రవేశం. ఇప్పుడు మనం పరమాత్మ చెప్పినటువంటి గుణదోషాలని తయారు చేయడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటనేది మనకి కృష్ణ పరమాత్మ వివరిస్తున్నాడు. అందులో భాగంగా మానవులు ప్రపంచంలో తమకి ఎదురవుతున్నటువంటి విషయాల పట్ల కలిగే సుఖాలతో వాటిని అనుభవించడంలో ఒక విధమైనటువంటి సుఖరోగిగా వాడు మారిపోతున్నాడనే సంగతి చెప్పడం జరిగి, ఒక జడ పదార్థమైనటువంటి వృక్షంలాగా వాడికి తేడా లేకుండా ఒక మొద్దులాగా వీడు బతుకుతున్నాడని, వీడికి దానికి ప్రాణంతో ఉంది, వీడు గాలి పీల్చి వదులుతూ ఉంటాడు తప్ప జ్ఞానం ఏమిటి, తర్వాత నేనెవరు, పక్కవాడెవడు అని ఆలోచించే శక్తి అన్నీ కోల్పోయి ఒక మోడువారిన చెట్టులాగా బతుకుతూ ఉన్నాడు ఈ మానవుడు అని చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ఇవాళ మళ్ళీ మొదలుపెట్టేటప్పుడు, ఓ ఉద్ధవా, స్వర్గఫలాలను వర్ణించే వేదం మనుష్యులకు ఆయా లోకాలలోని పరమ పురుషార్థాలని చెప్పలేదు. ఏం చేశారంటే, మొట్టమొదట్లో నువ్వు యజ్ఞయాగాదులు మంచి పనులు అన్నీ చేసేటట్లయితే, వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ దీన్ని పాటించి నువ్వు చేసినట్లయితే నీవు నీ శరీరాన్ని వదిలేసిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు, సౌఖ్యాలు, తర్వాత దేవతా స్త్రీలతో నీకు సంభోగం, అదే సంపర్కం, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి, హాయిగా ఆనందించవచ్చు అనేటువంటి విషయాలు చెప్పి వాళ్ళ చేత యజ్ఞాలు అవి చేయించడం మొదలుపెట్టారు. ఎందుకని? ఏదో ఒక ప్రలోభం చూపిస్తే తప్ప నువ్వు ఏ పని చేయవు కదా. ఏ పని చేసినా మనం ఏది నాకేంటి అని ఆలోచిస్తాం కదా. మానవ జన్మ సహజమైన లక్షణం నాకేంటి. అందుకని ఏం చేశారు, వరే దీంట్లో అది చేస్తే అది ఉందిరా అని నీకు ఒక టెంప్టేషన్ క్రియేట్ చేశారు. కానీ ఏనాడు అసలు వేదంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి, తరువాత ఆ లోకాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆచరించవలసినటువంటి పురుషార్థాలు ఏమిటని చెప్పాల. అక్కడి ఊరికే ఎంతసేపు అమృతం తాగొచ్చు, మన రంభ తిలోత్తమతో తిరగచ్చు అని చెప్పేవి నీకు చెప్పారు తప్ప అసలు అవి చేయడానికి నువ్వు అక్కడ ఏం చేయాలో చెప్పలేదు. ఎందుకని? అది చెప్తే ఇది చెయ్యవు, నువ్వు అసలు ఏ పని చేయవు, మంచి పని. అందుకని నీ చేత ఏదో విధంగా ఒక యజ్ఞం చేయించి మంచి క్రతువు చేసి 10 మందికి లాభం జరిగేటట్టుగా నీ చేత చేయించడానికి ఈ మార్గం చూపించారు. అసలు అక్కడ జరిగే రహస్యాలు చెప్పలా. అక్కడ ఊరికి అన్నం ఎట్ట పెడతారా, ఏమీ చేయకుండా. సో అక్కడ ఏం చేయించాలో చెప్పలేదు. అర్థమైందా? ఆ విధంగా చెప్పారు. అందుకే ఆయా లోకాలలోని పరమ పురుషార్థాలని చెప్పలేదు వేదం. స్వర్గభోగాలు ఉన్నాయని చెప్పింది అంతే. కానీ బాహ్యంగా పురుషులకు అంతఃకరణ శుద్ధి ద్వారా పరమ కళ్యాణప్రదమైన మోక్షం యందు లక్ష్యం కుదరడం కొరకు ఆ పుణ్యకర్మలపై రుచి కలిగించడానికి మాత్రమే అలా వ్యక్తం చేయబడింది. ఎందుకు చెప్పారు? యజ్ఞాలు యాగాలు చేయరా, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చని ఎందుకు చెప్పారు అంటే, నీవు మోక్షం పొందాలంటే మంచి పని చేయాలి. మంచి పని చేయాలంటే మొదటి మార్గం నువ్వు యజ్ఞయాగాదులు చేయి, స్వర్గానికి వెళ్ళొచ్చు అని చెప్పారు. కానీ ఒరే నాయన, అసలు యజ్ఞం చేసేటువంటి ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పరమాత్మని పొందడం, అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడేటందుకు చేయాలి అనే విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు, ఇండైరెక్ట్గా చెప్పారు. మనం ఏం చేసాం, బయట చెప్పింది మాత్రం చేస్తూ కూర్చున్నాం, లోపల చెప్పింది ఏనాడు మనం పట్టించుకోవాలి. ఇప్పుడు మనం చదువుతూ ఉంటాం, భగవద్గీత పారాయణ అన్నీ చేస్తూ ఉంటాం, దాని లోపల ఉన్న రహస్యం మాత్రం మనం పట్టించుకోం. చెప్పే మహానుభావుడు లేడు, చెప్తే విని అర్థం చేసుకునే మహానుభావులు అంతకన్నా లేరు. ఎవరికైనా సరే ఊరికి నోటికి 4 సార్లు అనేస్తే అది అయిపోతుందని మన ఉద్దేశం. అంత తేలికైన విషయం అని మన అభిప్రాయం. అది తప్పు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నీకు కనీసం ఒక మంచి పని చేయడానికి లక్ష్యం కుదరాలంటే ఒరే నువ్వు చేసేది వస్తుంది అని నీకు చెప్పడం ద్వారా నిన్ను ఈ లోపలికి తీసుకురావడం జరిగింది. అంతేగాని స్వర్గానికి వెళ్ళినా అక్కడ నువ్వేం కష్టపడాలో నీకు చెప్పలేదు. అర్థమవుతుందా మీకు? అది తర్వాత ఇప్పుడు 2 చెప్తున్నాడు చూడు. బాహ్యంగా పురుషులకు అంతఃకరణ శుద్ధి ద్వారా, అంతఃకరణం అంటే ఏంటండి, మనసు, బుద్ధి, చిత్తమహం, ఈ 4 శుద్ధి అవ్వాలి. శుద్ధి అయితేనే నువ్వు పనికొచ్చేవాడివి. ఇవి అవ్వాలంటే ఈ కర్మలు కొన్ని చేయాలి.
అందుకని యజ్ఞయాగాదులు కర్మ చేయమన్నాం. వాటి ద్వారా పరమ కళ్యాణప్రదమైన మోక్షం ఎందు లక్ష్యం కుదరడం. అంటే యజ్ఞం చేసి ఊరుకోకు. ఈ యజ్ఞం చేసిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచించు. అసలు నువ్వు చేసే కర్మ యజ్ఞంగా ఎప్పుడు మారుతోంది, దాని యొక్క ఉద్దేశం ఏంటి? యజ్ఞం చేయమంటంలో నీ ముఖ్యమైన ఉద్దేశం అది త్యాగంతో కూడి ఉండాలి. అప్పుడు నువ్వు స్వర్గానికి ఎడతాను, నా అక్కడ అమృతం తాగుతాననే మాట ఎక్కడి నుంచి వస్తుంది రాయ్యా? అర్థమైందా? ముందు ఆ మాట చెప్తే కానీ నువ్వు చేయవు. నెమ్మదిగా చేస్తే అటు దోనలోకి వస్తావని మా ఆశ. సాంఖ్యంలో ఒరే నాయన కొడుతూ ఉండరా, అది చేసుకుంటూ ఉండు, కళ్ళు మూసుకుంటూ అని చెప్తూ ఉంటాం. అది చెప్పిన తర్వాత ఒరే నాయన అక్కడ నువ్వు చూసేది ఏదైతే ఉందో అదే జ్ఞాననేతనరా, ఆ మూడవ నేతలతోనే అంతా జరుగుతుందిరా, అది దీనిలో ఉందిరా అనేది అమనస్కానికి వెళ్ళాక చెప్తాం. అన్నప్రాసిన రోజున ఆవకాయ అన్నం పెట్టరు కదరా, లేదా చికెన్ ముక్కను పెట్టరు కదా, పరమాణమే పెడతారు. అట్లాగే యోగంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ముందు చెప్పినప్పుడు డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి అంటే నువ్వు చెయ్యవు, ఇదంతా ఎవడని. అక్కడికి వెళితే రంభలు దొరుకుతారా అన్నావు అనుకో, ఆశపడి టకా చేసుకుంటాడు. ఉన్న ఆస్తులు కూడా అమ్మి యజ్ఞాలు చేసి పెడతాం. లాభం ఎక్కువ ఏదో వస్తుందంటే దానికి పెడతాం మనం ముందు కదా. అందుకని వాళ్ళు ఆ టెంప్టేషన్ పెట్టారు. మన గురించి తెలియకపోతే కదా, మనం సృష్టించిన వాడు ఆయనకి తెలియదు ఆ మాత్రం, మన బలహీనత ఏమిటో. తర్వాత ఆ పుణ్యకర్మలపై రుచి కలిగించుటకు మాత్రమే అలా వర్ణన చేయబడింది. ఆ విధంగా వర్ణించారు వాళ్ళు. చిన్నపిల్లలకు ఔషధం తాగించుటకు ఏదో ఆశ పెట్టినట్లుగా కథలు చెప్పినట్లు. ఇప్పుడు ఏం చేస్తారు, వాడు సరిగ్గా తింటలేకు ముందు మామూలుగా చందమామ చూపిస్తారు. అది వరకు ఇప్పుడు తల్లులు ఏం చేయట్లేదు, అవన్నీ వేరే సంగతి. వీడి చందమామ ఎక్కడ కనపడుతుంది వీళ్ళకి? అసలు చందమామ కనపట్టలేదు వీళ్ళ మీద. ఎవరికి చందమామ కనపడుతుందిరా? చందమామ కనపడి వెళ్ళి చూసేవాడు వాడు లేదు, చందమామ పోలేదు. ఇప్పుడు ఏం చేశారు, తర్వాత వాడు మరి దానికి కూడా వినలేదనుకో, అదిగో ఆ నల్లగా బూచోడు ఉన్నాడు, వాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడని భయపెడతారు. అంటే మంచికి వినకపోతే చెడు దుర్మార్గంలో వాడిని భయపెట్టి చేస్తాం. అవన్నీ వాడితే ఆనందనిపించడానికే కదా మన ఉద్దేశం. అట్లా ఇక్కడ జరిగింది, అది చెప్పేది. పెరిగిన చెడ్డ పిల్లలకి మంచి మార్గం చేయడానికి కోసం యజ్ఞాలు పెట్టారు. అంతేగాని దానిలో ఉన్నటువంటి అసలు రహస్యం ఏమిటి అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళటానికి నీ అంతఃకరణ శుద్ధికి ఇవి ఉపయోగపడతాయనే రహస్యం చెప్పాలి. ఓకేనా అని బాల్యంలో బాలకృష్ణకు యశోద చెప్పింది సార్. ఏమని? ఎట్లా? కృష్ణ, పాలు గనక తాగితే నీ జులపాలు బాగా సాగి అందంగా ఉంటాయి చూడు అన్నది. అంటే ఉంగరాలు జుట్టు అయింది. సో నువ్వు పాలు కనుక బాగా తాగావు అనుకోరా, ఈ ఉంగరాలు బాగా పెరిగి విడదీయంగానే సో ఆ జుట్టుని ఇలా లాగంగానే ఇంత పొడుగ్గా వస్తుందిరా, బ్రహ్మాండంగా ఉంటుందిరా అని చెప్తే దానికోసం పాలు తాగేవాడు ఆయన. తర్వాత ఇక పాలు తాగి ఆ విధంగా మనకి యజ్ఞయాగాదుల గురించినటువంటి ఒక ఆసక్తి కలిగించడం జరిగింది తప్ప యజ్ఞయాగాదుల యొక్క అసలు ఉద్దేశం అది కాదు. నువ్వు ఎవరు చేసినా ఏం చేసినా పరమాత్మని చేరే విధానం కోసం ప్రయత్నం చేయడమే నీ యొక్క మానవ జన్మ యొక్క లక్ష్యము. అది నిన్న మనం చూసాం. మనం ఏమిటి చెప్పాము, అది బంధనాల నుంచి విముక్తుడు కావడమే మనుష్య జన్మ యొక్క లక్ష్యం అని చెప్పి. అర్థమైందా? అది. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు 3 విషయాలు. ఇది బాగా అందరూ గుర్తుపెట్టుకోండి. సాంసారిక విషయ భోగాలలోనూ, అంటే సంసారం చేస్తే వచ్చే సుఖాల విషయంలోనూ, తర్వాత బయట కనబడే విషయాల పట్ల దాంట్లోనూ, తర్వాత సంబంధీకులలోనూ, చుట్టూ ఉన్నటువంటి పెళ్ళాము, పిల్లలు, అన్న, తమ్ముడు, చెల్లెలు, కొడుకులు, కోడళ్ళు, వీళ్ళందరితో ఉండేటువంటి బాంధవ్యం దీని విషయంలోనూ. మొదటిది విషయ సుఖాల్లో వచ్చే వాటివి, రెండోది సంబంధీకులతో వచ్చేది, మూడోది తన ప్రాణం పైన. దీనికన్నా ప్రియమైంది నీకు ప్రపంచంలో ఇంకేటేది లేదు నీ ప్రాణం మీద తప్ప. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతగా ఎవరిని ప్రేమించవు. ఊరికే పై మాటలు మొగుడు నేను ప్రేమిస్తున్నానని చెప్పడం, వాడు నిన్ను పెళ్ళాన్ని నువ్వు తప్పితే నాకు జీవితం లేదని వాడు చెప్పడం, ఇవి 2 అబద్ధాలే. నిజంగా ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందనుకో, పెళ్ళాం దాని ప్రాణం కాపాడుకుంటుందా, మొగుడు ప్రాణం కాపాడుతుందా? చెప్పండి, నాకు తెలియకూడదా? ఎవ్వరు చేయరు, అబద్ధం అది. కాబట్టి ఏంటి, నన్ను నమ్మించాలి. నమ్మించడం కోసం చెప్తాం. ఇప్పుడు ఇందాక చెప్పానే యజ్ఞాలు చేస్తే నీకు స్వర్గం వస్తుందని. ఎందుకు చెప్పాము? నువ్వు మోక్షానికి వెళ్ళడానికి దోవ చూపించడానికి. అట్లా అర్థమైంది. ఈ 3 విషయాలపైన మనిషికి
పుట్టినప్పటి నుండి ఆసక్తి ఉంటుంది. ఇదిగో వాడి చేతిలో ఇంత బెల్లం మొక్క పెట్టు, అది ఎవడన్నా మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, చూస్తాను నేను. చస్తే ఇవ్వడు, అంతే. అప్పటి నుంచే అంకురం దాంట్లో ఉంది. అర్థమైందా? సో 3 విషయాల పట్ల, సంసారిక విషయ భోగాలలోనూ సంబంధీకులలోనూ తన ప్రాణం పైన మనిషికి పుట్టినప్పటి నుంచి ఆసక్తి ఉంటుంది. ఇది ఒక బండ ప్రిన్సిపల్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎప్పుడు మర్చిపోవద్దు. తర్వాత ఈ ఆసక్తి ఆత్మ ఉన్నతికి అవరోధము. అంటే నేను ఆత్మస్వరూపాన్ని, ఇవన్నీ నా శరీరంతో వచ్చి తగులుకున్నటువంటి బంధాలు, ఇవి ఉండేవి కావు అనేటువంటి విచారణకి ఇది అవరోధం. మొట్టమొదటి అడ్డు అవరోధం. తర్వాత అనర్థదాయకం. నీ మంచి పని నువ్వు చేయడానికి నీ చేత జరగనివ్వరు వీళ్ళు. ఈ 3 ఉన్నాం. ప్రాణం కాపాడుకోవాలి కదరా. అప్పుడు ఏం శాస్త్రం మాట్లాడతావు? నేను మామూలుగా ఇక్కడ కూర్చోబెట్టబడితే మాట్లాడతాను. ఎవడన్నా 2 పీకడం మొదలెట్టడంకో అప్పుడు నేను చెప్తానా, చిరుకకు మాటలు నేర్పితేను గురుగారు పద్యం చెప్పాడు కదా, ఆ టైప్ అయిపోతుంది. తర్వాత అనర్థదాయకం అనడంలో సందేహం అణువంత కూడా లేదు. కృష్ణ పరమాత్మ మాటలు ఇవి. అర్థమైందా? తర్వాత సందేహం లేదు అని ఆత్మవిధులు అనవరతం బోధ చేస్తున్నారు. అంటే ఆత్మని తెలుసుకున్న వాళ్ళు చెప్తున్నారు, ఒరే ఈ 3 లంపటాల్లో పడి నువ్వు నాశనం అవ్వకరా, ఇవన్నీ కల్పితాలరా, ఇది కాదురా నాన్న అని ఆత్మని తెలుసుకున్నవాడు నీకు బోధ చేస్తూనే ఉన్నాడు. కానీ అది బహు నిష్ప్రయోజనం అవుతుంది. నిష్ప్రయోజనం, ప్రయోజనం కాదు. అర్థమైంది? నిష్ప్రయోజనం అంటే ఏమిటి? నిష్ప్రయోజనం అంటే ఏమిటి? వృధా, వేస్ట్. అర్థమైందా? తర్వాత పరమ పురుషార్థమైన మోక్షఫలం గుర్తించలేని పండితులు స్వర్గాది భోగాలు నిత్యం అనుకుని ఆయా యజ్ఞాదులు చేసి పలు జన్మల చక్రంలో భంగపడి తిరుగుతూ చివరకు వృక్షాది జన్మలు కూడా పొందుతూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, మోక్షఫలం అంటే ఏంటి? ఇన్ని చేస్తున్నా ముఖ్య ఉద్దేశం మోక్షం పొందటం. నువ్వు అనగా ఈ బంధం నుంచి విడిపడిపోవటం నువ్వు చేయాల్సిన పని మానవ జన్మకు వచ్చాక. అంటే ఉదాహరణకు చెప్తాను, చాలాసార్లు చెప్పిందే. తిరుపతికి చాలా కష్టపడి పెడతాం ఏమండి. అతి కష్టం మీద కళ్యాణ కట్టలోనో లేకపోతే రూమ్ దగ్గరకో పిలిపించుకుని గుండు కొట్టి చేసుకుంటే మన తిరుపతి యాత్ర అయిపోయినట్టే. మనకి దేవుణ్ణి చూసామా లేదా మనకు అనవసరం. తర్వాత వుడ్లాండ్ హోటల్లో ఇంత పొడుగు దోశ 70-70 mm దోశ వేసుకు తినడం, బాగా తిరగటం, ఇవి తప్పితే నువ్వు వెళ్ళిన సమయం ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన గుర్తురాడు, అది వేరే సంగతి. ఏనన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత సమయాన్ని నీవు వెంకటేశ్వర స్వామి మీద పెట్టావు? నిజంగా ఎవడికి వాడు గుండె మీద చేసి చెప్పండి. 24 గంటలు దోశలు తినటం, పెళ్ళాన్ని వేసుకుని తోటలమ్మడి తిరిగి రావటం, అవి చేయడం తప్పితే మనం ఎంతవరకు చేస్తున్నామో అక్కడికి వెళ్ళి అంటే అది యాత్రాస్థలంగా మారిపోయింది తప్ప తీర్థయాత్ర మాత్రం కాలేదు. అర్థమైందన్నా? నిజమా అబద్ధమా ఇది? ఏరా బిడ్డ? రైట్. సో పరమ పురుషార్థమైన మోక్షఫలం గుర్తించలేని పండితులు స్వర్గాది భోగాలు నిత్యం అనుకుని ఆయా యజ్ఞాదులు చేసి పలు జన్మల చక్రంలో పడి భంగపడి తిరుగుతూ చివరకు వృక్షాది జన్మలు చెట్టు మోడైపోయి పొందుతుంటారు. మరి పండితులైన వాళ్ళు ఎందుకు ఇలా విషయభోగాల్లో పడిపోతున్నారు అంటే, చదువుకున్నవాడు మామూలు వాడు పోని పడిపోయాడు అనుకుందాం. మామూలు వాడు వాడికి ఏదో నమ్మకం ఉంటే ఆ నమ్మకమే. వాడికి ఎందుకు దెబ్బతింటున్నాడు మామూలు వాడు? వాడికి చదువు లేదు, చెప్పే మహానుభావుడు లేడు, వాడికి తొందరగా దీని మీద నమ్మకం రాదు. ఏంటి, వాడు బతుకుతున్న పరిస్థితుల్లో అదే గొప్పదని అనుకుంటాడు కనుక వాడికి నమ్మకం రాదు. నిజం చెప్తున్నాను, అటువంటి చదువు రాని వాడికి కనుక నువ్వు నమ్మకం కలిగించి చేస్తే చదువుకున్నవాడు మారినంతగా కనపడ్డంత తొందరగా వాడు కనపడ్డు. కానీ మారితే నిజంగా అలాగే ఉంటాడు. చదువుకున్నవాడు మారతాడు, వెంటనే ఇది ఇంకో రకంగా కూడా మారిపోతాడు. అంతకన్నా బలమైన ప్రలోభం వచ్చేస్తే వెంటనే మారిపోతాడు. ఇది తేడా. సో మరి పండితులు ఎందుకు భంగపడిపోతున్నారు అంటే ఏమిటంటే, అల్పబుద్ధులు, కుబుద్ధులు. అల్పబుద్ధి అంటే ఎప్పుడు వాడు వక్రంగా ఆలోచించేది, కుబుద్ధి చెడు ఆలోచించేవాడు.
సద్బుద్ధి అంటే మంచి ఆలోచన, కుబుద్ధి అంటే దుర్మార్గపు ఆలోచన. ఆ బుద్ధిలో వేదాలలో మహత్వ అభిప్రాయం తెలుసుకోలేక, అంటే అసలు వేదంలో అంతరార్థం ఏం చెప్పబడింది, 3 భాగాలుగా ఉంది అది. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈ 3 కాండల్లో కూడా వేదం మొత్తం నీకు అంతర్లీనంగా మోక్షం పొందటమే ముఖ్యోద్దేశం అని చెప్పబడుతోంది. అయితే అక్కడ దాన్ని నొక్కి చెప్పడు. అర్థమైందా? జ్ఞానకాండలోకి వచ్చేప్పటికీ దీన్ని నొక్కి చెప్తాడు. మొట్టమొదట దాన్ని టచ్ చేసుకుంటూ పెడతాడు, ఎవడన్నా పట్టుకుంటాడేమోనని. ఎవడు పట్టించుకోడు, యజ్ఞం చేసుకుందాం అక్కడికి ఆ స్వర్గానికి వెడదామనే ఉద్దేశంలోనే ఉంటాడు. కానీ అది కాదురా ఉద్దేశం. ఇది కేవలం ఒక తొలి మెట్టు. ఈ మెట్టు ఎక్కి నువ్వు పైకి ఎడితే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం తేలికవుతుంది అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అయితే ముందుగా చెప్పామనుకో అర్థం కాదు కదా నాన్న. అక్షరాభ్యాసం చేసిన కుర్రాడికి A+B² ఏదో అంటారు దాన్ని, అట్లాగే ఆ స్క్వేర్ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ చెప్పామనుకో వాడికి అర్థమవుతుందా? ఏమండి, అర్థం కాదు. ఎప్పుడు చెప్పాలి? అది 5వ తరగతిలోకో 7వ తరగతిలోకో 9వ తరగతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాలి. ఎందుకని? వాడి మేధస్సు పెరిగింది, అర్థం చేసుకుని తెచ్చుకొచ్చాడు, అప్పుడు చెప్పాలి. అట్లాగే వేదాల్లో కూడా మొట్టమొదట ఖచ్చితంగా ఇవి చేసుకుంటూ వెళ్ళరా, దాంట్లో నీకు నిజం అర్థమవుతుంది అంటే దాని గురించి ఆలోచించమని అర్థం. మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామా? గురువుగారు యోగం చేయమన్నాడు, యోగం చేస్తున్నాం, కానీ ఎందుకు చేస్తున్నామో ఎప్పుడన్నా ఆలోచించారా? దయచేసి చెప్పండి. ఇది ఎందుకు చేస్తున్నాం మనం? ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాం? దృష్టి పైన ఎందుకు పెడుతున్నాం? ఎందుకు చేయమని అంటున్నాడు? ఏం జరుగుతోంది? దేనికోసం మన ఈ విధంగా చేయమన్నాడని ఏ రోజన్నా ఆలోచించారా? అసలు అది వచ్చి కూర్చోవడమే నాకు మహాభాగ్యం. ఇంట్లో అది సర్దుకుంటూ ఇది సర్దుకుంటూ కూర్చుంటారు తప్ప ఇక్కడికి రావడానికి తీరుబడవదు. సో ఇంకా నీకు వచ్చి ఆ గంట సేపు మేము కూర్చోబెడితే అరగంట ఏదో దిక్కుమాలిన వ్యవహారం తప్పదు కనుక కూర్చోవడం, తర్వాత మేము వాగింది ఏదో వినడం, వెళ్ళిపోవడం, అంతే. నేను అనేది ఏంటంటే నాన్న, తప్పు పట్టడం లేదు, మీరు మంచికి పైకి వెళ్ళాలని నేను ఆశతో చెప్తున్నాను. దయచేసి కొంత సమయాన్ని ఈ భగవంతుడి వైపుగా ఆలోచించండి. యజ్ఞాలు చేసుకున్నట్టుగా చేసుకుని కూర్చోవద్దు మీరు, అది నేను మనవి. ఇక్కడ వాడు చెప్పింది అదే. యజ్ఞాలు చేసేస్తే అన్నీ అయిపోతాయని అనుకోకండి. యజ్ఞం చేయడం ద్వారా వచ్చేటువంటి మోక్షఫలం ఏదైతుందో దానికోసం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనందరం యోగం నేర్చుకుంటాం దేనికి? ఇక్కడ దేనికి వచ్చాం మనం? ఇక్కడికి రోజు ప్రసాదాలు తినడానికి వచ్చామా? కాదు కదా. ఏరా చంద్రయ్య, రకరకాల ప్రసాదాలు తినడానికి వస్తున్నావు ఇక్కడికి రోజు? కాదు కదా. జన్మరాహిత్యం పెద్ద మాట, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు. దానికోసం ఏం చేస్తున్నావు నువ్వు? లేదు. అక్కడ మనం కొరబడుతున్నాం, క్రియలో మనం కొరబడుతున్నాం. శాస్త్రం వింటున్నాం, మాటలు వినడం వరకు జరుగుతోంది, కానీ క్రియ ఆచరణలోకి అది రావటంలా. అది లేనిదే అసలు తిరగదురా నాన్న, నా మాట వినండి. ఇప్పుడు ప్రేక్షకులందరినీ నేను ఇది వార్నింగ్ ఇవ్వట్లా, మీరు నా పిల్లలు కనుక మీకు అర్థం కావడానికి మీకు చెప్తున్నాను. నేను ఏ ఉదాహరణ చెప్పినా కూడా కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని, మీ స్థాయిని దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉంటాను, అందరికీ కాదు. మహానుభావులు వినేవాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. మన స్థాయిని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు చెప్పడం కానీ అది కానీ ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అల్పబుద్ధులు కుబుద్ధులు వేదాలలో మహత్వ అభిప్రాయం తెలుసుకోలేక, అసలు దానిలో మహత్యం ఏముంది, దాన్ని ఎందుకు మనం చేయమంటున్నాడు యజ్ఞం చేసేటప్పుడు ఏం జరుగుతోంది ఆలోచించండి. యజ్ఞం చేస్తున్నావు, మనం చేస్తాం పౌర్ణమికి. చేసేటప్పుడు యజ్ఞంలో ఎన్నో రకాల హవిస్సులు వేస్తున్నాం మనం. చక్కని దేవతా వృక్షాల సమిధలు వేస్తున్నాం, చెరువన్నం వేస్తున్నాం, పవిత్రమైన ఆవు నెయ్యి వేస్తున్నాం, ఆశ్రమంలో తయారైనటువంటిది. తర్వాత ఇన్ని వేసి మనం నవధాన్యాలు వేస్తున్నాం. ఇన్ని వేసి చేస్తున్నప్పుడు వీటన్నిటినీ ఏం జరుగుతోంది? కేవలం అక్కడ హుతమైపోవడమేనా? ఏరా అవన్నీ కాలిపోవడమేనా? అక్కడ కాదు కదా. దానిలో ఉన్న అంతరార్థం ఏంటి? ఇవన్నీ వేయడంలో ఉన్న అంతరార్థం ఏమిటి? ఈ చుట్టూ నీ ప్రపంచంలో ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాతావరణం అన్నింటినీ శుభ్రం చేయడం ఫస్ట్ పాయింట్. రెండోది, అశరీరులుగా ఉండి వాయు రూపంలో ఉన్నటువంటి దేవతలకి ఈ హవ్యవాహనుడు తీసుకువెళ్ళి అందించడం మన హవ్యస్తుల్ని. వాళ్ళందరూ ఐకమత్యంతో పంచుకుంటారని ఇందాక చదివాను కదా, అదే అర్థం. అక్కడ నాకు తక్కువ పెట్టావు, గురుగారు మొక్క పక్కన లాస్యకి ఎక్కువ మొక్క పెట్టాడు, నాకు తక్కువ పెట్టాడు అనుకోవటం అవి ఉండదు.
హవ్యవాహనుడు తీసుకెళ్ళి ఇచ్చింది అందరూ యాజిగా పుచ్చుకుంటారు అంతే. తక్కువ రాని ఎక్కువ రాని ఎవరు. నువ్వు చేసిన నీ మనసు చూస్తారు తల్లి. నేను చెప్పేది అది. మనం ఇది ఇంతమంది దేవతలకు అందాలని మనం దండబెట్టి చేస్తున్నాం. అందరు దేవతలు సమానంగా తీసుకుంటారు. అక్కడ వాళ్ళకి భేదాభిప్రాయం ఉండదు. అందుకే వాళ్ళు మనకి ఆశీర్వదించగలరు, అనుగ్రహించగలరు. అర్థమైందా? తర్వాత అభిప్రాయం తెలుసుకోలేక, తెలుసుకున్నా కూడా తెలుసు ఎందుకు చేస్తున్నామో తెలుసు, ఎందుకంటే మేము రోజు అరుస్తున్నాం కదా, అది చేయాలరా ఇది చేయాలని చెప్తున్నాం కదా. తెలుసుకున్నా కూడా స్వార్థంతో విషయభోగాభిలాషులై, ఏంటి ఇది చేస్తే నాకేం వస్తుంది, స్వార్థంతో విషయభోగలాలసులై, దాని పట్ల ఆకర్షితులై, వాటి సంపాదన కొరకు కిందకి పైకి పరుగులు తీస్తూ ఉంటారు. అంటే ఏమిటి? నీవు యజ్ఞాలు, యాగాలు, ఈ తపస్సులు అన్నీ కూడా కేవలం స్వర్గభోగాలు అనుభవించడానికి కొరకు మాత్రమే వాడుతున్నావు తప్ప, ఈ పైకి కిందకి తిరగడం అనేది ఎన్నిసార్లు తిరుగుతావురా, విసుగు చివరామని లేదు. నా దగ్గరికి రారా, ఒకసారి పైకి ఎక్కా కిందకి దిగే పని లేకుండా చేస్తాను అంటున్నాడు ఆయన. మనం వదిలిపెడుతున్నామా? లేదు. యజ్ఞాలు చేస్తున్నాం, అవి చేస్తున్నాం, మళ్ళీ స్వర్గానికి ఎడుతున్నాం, కొన్నాళ్ళు అనుభవిస్తున్నాం, మళ్ళీ కిందకు వస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ ఎడుతున్నాం, వస్తున్నా. అదే అన్నమాచార్యుడు ఏం చెప్తాడంటే, ఎక్కుదురు దిగుదురేడు లోకములు ప్రక్కన తపములు బడలుచును, చికినాడు మది శ్రీ వెంకటేశ్వరుడిక్కడి తుది పదమెరుగరోగాని, అతి సులభం విది అందరి పాలిటి గతి ఇది శ్రీపతి కైంకర్యంబు, అతి సులభం విది. నువ్వు చేస్తున్న పనులన్నీ పరమాత్మకు వదిలేయరా, అంతకన్నా నువ్వేం చేయక్కర్లేదురా నాన్న. ప్రత్యేకంగా ఇది నీకు ఇస్తున్నానని కృష్ణుడికి చెప్పక్కర్లా. అయ్యా సర్వం నీదే, నువ్విచ్చిన సొమ్ము, చేసేది నీ వంటుని నేను, నీ చేతిలో పనిముట్టుని, నీకు అందాలి అని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఆయనకే చెందుతుంది. అలా అన్నీ వదిలిపెట్టమంటున్నాడు. అది ఈజీ అంటున్నాడు. అంతేగాని ఈ యజ్ఞాలు చేసి, తపస్సులు చేసి, 7 లోకములు, ఈ పైన ఊర్ధ్వలోకాలన్నిటికీ ప్రయాణం చేస్తున్నావు నువ్వు యజ్ఞయాగాదులు చేసి. స్వర్గం ఒక లోకం, ఇంకా మిగతా 7 లోకాలు ఉన్నాయి. ఈ ఇన్ని లోకాలకు వెడుతున్నాడు, మళ్ళీ కిందకు వస్తున్నాడు. ఎక్కడా పర్మనెంట్గా ఉంటాడా? అందుకని నువ్వు అత్యంత మహత్తమైనటువంటి యజ్ఞము, యాగం చేసినప్పుడు పురోహితుల్ని ఏమని ఆశీర్వదిస్తారు తెలుసా? శాశ్వత బ్రహ్మలోక నివాస ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తారు. అంటే బ్రహ్మలోకంలో నీ నివాసం శాశ్వతంగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అంటే నువ్వు అంత మహత్య కలిగినటువంటి యజ్ఞం చేసావని అర్థం. అక్కడ కూడా ఏం చెప్పారు? రంభా సంభోగం ప్రాప్తిరస్తు అని అనలా. దయచేసి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శాశ్వత బ్రహ్మలోక నివాస ప్రాప్తిరస్తు అన్నాడు. అంటే బ్రహ్మలోకంలో నువ్వు ఎప్పటికీ అక్కడ ఉండే అనుగ్రహం కావాలరా నీకని. అంటే నేను మళ్ళీ జన్మకి రావద్దని అర్థం. అర్థమైంది నాన్న? యజ్ఞాలు అందుకు చెయ్యాలి. అర్థమైందా? రైట్. కిందకి పైకి పరుగులు తీస్తుంటారు. కానీ నిజమైన వేదవేత్తలు ఎవరు? శృతుల తాత్పర్యం ఇది అని బోధించరు. ఇక్కడ ఉంది అసలు రహస్యం. ఎందుకంటే మనం శృతిలో ఈ విధంగా ఉన్నది రాని, అసలు శృతి అంటే ఏమిటో తెలీదు శృతి అనుకునేవాడికి ఇవన్నీ చెప్పడం అత్యంత బూతు, తప్పు. వాడికి శృతి తప్పితే ఇంకోటి తెలియదు. వాడికి శృతి చెప్తే ఏమర్థం అవుతుందిరా? కాబట్టి ఎవడి స్థాయిని బట్టి వాడికి చెప్పాలి. అర్థమైందా? కాకుండా అందరికీ అదే చెప్తానని పుస్తకాలు ప్రింట్ చేసి అందరికీ అందిద్దాం అనుకుంటే ఆ చదవడం చేతగాని వాడు అపశబ్దాలు పలికితే మహాపాపం ఏర్పడుతుంది. ఋషులకి అవి తాటి గ్రంథాల మీద రాసి ఇవ్వాలని వాళ్ళకి తెలియదా? ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను సుమా, ఎవరు దాన్ని జనరల్గా తీసుకోకండి. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఈ అత్యంత రహస్యమైనటువంటి ఈ శృతులు, వేదాలు ఇవన్నీ కూడా అవి రహస్యంగానే ఉండాలి. జనబాహుళ్యంలోకి ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే ఏమవుతుంది? దాన్ని సజావుగా వాడకుండా దీన్ని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని? నీకు నోరు తిరగదు. నువ్వేం చదువుతావురా? నేను మొన్న చెప్పాను కదా, రామునితో కపివరుండిట్లని అని చెప్పాడు గురువుగారు. సరే నువ్వు శిష్యుడివి నాకు. రాముని తోక
పివరుండిట్లనే చదివావు. ఏమైంది అది? రాముడికి తోకొచ్చింది. అర్థమైందా? మొదటి మాటకు అర్థం ఏంటంటే రామునితో అంటే రాముడితో, కపివరుండు అంటే హనుమంతుడు ఇట్లా అన్నాడని మాటకు అర్థం. తర్వాత నువ్వు చదవడం ఏం చేసావు? రాముని తోక పివరుండిట్లని ఏం చదివావు. ఏమైంది? రాముడికి తోక వచ్చింది. ఇప్పుడు ఆ శబ్దం అపశబ్దమా సశబ్దమా? సో ఈ విధంగా అందరి చేతిలో పెడితే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఆ రహస్యాన్ని రహస్యంగానే ఉంచాలి. 1000 మంది సమక్షంలో వివాహం చేస్తాం. భార్యాభర్తలను సంసారం చేయమనేది రహస్యంగానే చేయమంటాం. అది రహస్యంగానే ఉండాలి. వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని సోషల్గా అందరూ జనరల్గా చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఆ విధంగా ఎక్కువ దుర్వినియోగం జరుగుతున్నాయి. ఎందుకంటే నాన్న ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక అర్హత కావాలి. అర్థమైందా? తర్వాత వాడు ఆ అంతఃకరణ శుద్ధి ఏర్పడిన వాడు మాత్రమే ఇది అర్థం చేసుకుంటాడని చెప్పాడు. అంతఃకరణ శుద్ధి లేకుండా రోజు 3 సార్లు మాంసం, 4 సార్లు మందు, 5 సార్లు అమ్మాయిలతో ఈ చేసిన వాడికి ఇది పుస్తకం చేతిలో పెట్టావు. వాడు చదివితే ఏం చేస్తాడు రా తండ్రి? నువ్వు రోజు వెళ్ళి వాడు ఎలా చదువుతున్నావు నువ్వేమైనా పరీక్ష చేస్తావా? ఇది అనవసరమైన ప్రస్తావన అనుకోకండి దయచేసి. వాటి యొక్క పవిత్రతను మనం కొద్దిగా దుర్వినియోగం చేస్తున్నామేమో, అనర్హ చేతిలో పెడుతున్నామేమో పెద్దలు ఆలోచించాలని నా అభిప్రాయం. వద్దు. ఎందుకంటే ఇప్పుడు మన స్థితి ఏమిటంటే ఎవడన్నా చదువుకున్నవాడు దాన్ని వివరించి చెప్తే విని అర్థం చేసుకునే స్థితి మాత్రమే మనకుంది. సొంతంగా మనం చదువుకునే అవకాశం మనకి లేదు. అవునా కాదా? దయచేసి చెప్పండి. మీరు మన ఆశ్రమం వాళ్ళు చెప్పండి, బయట వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఏమండి? ఇప్పుడు ఈ ఉద్యోగైతే ఉంది. దీన్ని ఇప్పుడు నేను వివరంగా మీకు దాంట్లో రాసిన దాన్ని యాజ్రీగా చదివి చెప్పేసా. అర్థమవుతుందా నీకు? నీ తప్పు కాదు నాన్న. అది మనం పెరిగిన వాతావరణం, మన యొక్క బుద్ధి యొక్క స్థితి దాన్ని బట్టి ఉంది. కాబట్టి విషయాన్ని లోపల తెలుసుకుని నీకు అర్థం చెప్పేవాడు కావాలి. వాడే గురువు. సో ఆ విధంగా జరిగినప్పుడు దీనిలో ఉన్న రహస్యం ఏమిటి, దాని విలువ ఏంటి నీకు అర్థమవుతుంది కదా. అట్లాగే అందుకని గురువులు ఏం చేశారంటే శిష్యులకి ప్రతిరోజు కూడా వాడికి కంఠోపాఠంగా రావడానికి కూర్చోబెట్టి నోటితో చెప్పేవాడు. మీటరింగ్, ఏ మాటను ఎలా అనాలి, ఏ మాటను ఎలా ఉచ్చరించాలి, దీర్ఘం ఎలా తీయాలి, హ్రస్వం ఎలా ఉండాలి, మాధ్యమం ఎట్లా ఉండాలి, వీటన్నిటిని చేస్తూ పద్ధతిగా నేర్పేవాళ్ళు. అలా చెప్పడం వల్ల 2 లాభాలు. ఒకటి ఏంటంటే దాని రహస్యం కాపాడబడుతోంది, మొదటిది. రెండోది, అది ఏ విధంగా ఉచ్చరిస్తే ఆ శబ్దానికి ఉన్నటువంటి శక్తి, బీజశక్తి విడుదలవుతుందో ఆ విధంగా చేయిస్తున్నాడు. అది నీకేమన్నా తెలుసా? పుస్తకంలో రాసిన దాన్ని చదువుతుంటే. ఇది కొద్దిగా విఘ్నులు ఆలోచించాలని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. అందరి దగ్గర ఒకే స్థాయి మీరు ఆశించగలరా? దయచేసి చెప్పండి, నాకు తెలియకడతాను. పుస్తకం మీరు అందరికీ అమ్ముతున్నారు. ఏమండి? అది అర్హుల చేతిలో ఎంతమంది చేతిలో పడుతుందనేది భగవంతుడికే తెలియాలి. సో ఇక్కడ అందుకోసమే ఆయన చెప్తున్నాడు, నిజమైన వేదవేత్తలు ఎవరూ కూడా శృతుల తాత్పర్యం ఇది అని బోధించరు, చెప్పరు. నీకు నువ్వు తెలుసుకోవాలి. యోగం చెయ్యి. యోగం చేస్తే గురువుగారు నాకు ఇట్లా అనిపిస్తోందని నువ్వు మాట్లాడు, అప్పుడు లెక్క. ఆయన ఏం చెప్పకుండా దాచుకోడు భగవంతుడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అర్థమైనా? నువ్వు చేసే నిజాయితీతో కూడినటువంటి శ్రమను బట్టి నీకు దొరుకుతాడు, నీకు చెప్తాడు ఆయన. అదే శృతి, లోపల నుంచి చెప్పబడుతుంది అది. అర్థమైందనా? అంతేగాని ఎంతసేపు బయట నుంచి గొరే అట్లా అవుతుందిరా, ఇట్లా అవుతుందిరా, ఈ రంగు ఇట్లా వస్తుందిరా, ఆ రంగు అట్లా వస్తుంది, అవో నాకు వచ్చింది అని వెళ్ళ తెల్లారేపడు మీరు చెప్పటం. తేలికైపోలా అబద్ధం ఆడటానికి, ఏమీ చేయకుండానే. ఇది తప్పు. నేను చెప్పేది ఎవడికి వాడు శ్రమ చేయాలి. రైట్. విషయభోగ లంపటంలో చిక్కుకున్న, అంటే విషయభోగ లంపటం అంటే అదొక ముళ్ళ పొద, విషయభోగాలు. అర్థమైంది? ఇక విషయభోగాలను నేను చెప్పక్కర్లా. ప్రపంచంలో కనపడిన దాన్ని ప్రతిదాన్ని అనుభవిద్దామనేటువంటి ఆశ ఎప్పటికీ సాబంది. ఎందుకని? మంటను తగ్గిద్దామని నెయ్యి పోసేట కనకాయ వెళ్ళి, మంట ఏమవుద్దిరా? ఎక్కువ వద్దా, తక్కువ వద్దా? ఎక్కువ అవుతుంది కదా. అది విషయభోగ లంపట్లో చిక్కుకున్న దీన, అంటే అత్యంత దీనమైన వాడు. ఓకే, ఆపేస్తాను. దీన, హీన,
లోభులు అంటే ఎంగిలి చేత్తో కాకి కూడా విధించిన వాళ్ళు, దీన హీన లోభులు రంగురంగుల స్వర్గాల అలంకారాలే లోకాలుగా మహా గొప్ప అని తృప్తి పడుతూ ఉంటారు. సరే, ఇక్కడికి ఆపేద్దాం, రేపు మిగతా చూద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.